నేనే పాన్ కలుపుకోవటం ఆ బాక్స్లో నేర్చుకుని తెలియక ఫస్ట్ రోజు ఒక 20-30 పాన్లు వేసేసాం. నెక్స్ట్ రోజు మొత్తం కట్ అయిపోయి ఇదైపోయింది, మరి కమిట్ అయిపోయాం. సో వేయాలి, అవి వేయటం ఆ ఇరిటేషను ఏం తింటానికి ఉండదు కదా, తిన్నా మండిపోతుంది. సో ఆ ఇరిటేషన్ ఉండేది. సో అది క్యారెక్టర్ కూడా బాగా చిన్న రెస్ట్లెస్నెస్ క్యారెక్టర్ లాగే పోర్ట్రే. ఊరికే ఆ నాలుగు కూడా బయటకు అంటూ ఉంటాడు ఇట్లా. ఏది వితౌట్ మేకప్ మీరు కమిలిపోయి ఉంటాను చూడండి. అండ్ సి ఫాలోడ్ బై దట్ సీన్ నాకు ఇంకొక బ్యూటిఫుల్ మూమెంట్ ప్రాబ్లీ చెప్పాలంటే, అది చాలా రోజులు నాకు తెలిసి ఓటీటీలోకి వచ్చాక ఇప్పుడు జనాలు థియేటర్లో చూసినప్పుడు అది ఎంతమంది బయటికి చెప్తారో లేదో నాకు తెలియదు. ఓవరాల్ ఫిలింలో అలాంటి ఎంతవరకు గుర్తుపెట్టుకుంటారో లేదో తెలియదు. బట్ నాకు తెలిసి ఆ బ్యాంగిల్స్ ఇచ్చే సీన్, గాజుల సీన్ వచ్చేసరికి ఐ ఫెల్ట్ రియల్లీ ప్రౌడ్. అంటే నేను చూస్తున్నప్పుడు ఇప్పుడు మనోడు ఇది తీసాడు అని చెప్పి నలుగురికి చెప్పుకోవాలని చెప్పి అనుకుంటాం కదా. నేను ఈ సినిమా చూసిన తర్వాత ప్రాబ్లీ అరే హసిత్ గారు రా మావాడు తీసాడు రా అని చెప్పి చెప్పుకునే ఒక సీన్ లాగా అయితే కనుక డెఫినెట్గా ఆ సీన్ ఒకటి, ది కంప్లీట్ స్టేజింగ్ అండ్ సినిమాలో ఉన్న టెక్నీషియన్స్ అందరూ, వివేక్ మ్యూజిక్ కానీ, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ, రైటర్ ఇది కానీ అన్నీ వచ్చేసరికి పీక్ ఫామ్లో ఉన్న ఒక సీన్ అది యాక్చువల్గా. అండ్ ఫాలోడ్ బై దట్ గాజులు థింగ్, అది ఇంకా అది ఎంత బ్యూటిఫుల్గా సమ్మరైజ్ అయిందంటే అంత బ్యూటిఫుల్గా సమ్మరైజ్ అయింది. వివేక్ అయితే ఈ కొట్టే సీన్ చూసి హసిత్ నేను మ్యూజిక్ ఇవ్వట్లేదు ఇక్కడ అసలు, ఐ డోంట్ థింక్ నేను ఐ ఆమ్ ఇన్ దట్ రీల్, ఆ రీల్ అది రీల్ 6 సంథింగ్ ఉంటుంది అది. సో నేను అసలు అక్కడ ఉన్నాను, నాకు మ్యూజిక్ అవసరం లేదనిపిస్తుంది అన్నాడు. అవసరం లేదంటే వద్దు వివేక్ అని అన్నాను. ఇవ్వలేదు, లాస్ట్లో ఒక చిన్న అండర్లైనింగ్ ఇస్తాడు అంతే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మ్యూజిక్ లేదు అని చెప్పేదాకా నాకు మ్యూజిక్ లేదని అక్కడ నాకు తెలియదు. బట్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది సీన్ వాజ్ సో స్ట్రాంగ్ దట్ కానీ నిజంగా కొన్నిసార్లు వచ్చేసరికి ది మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ సీన్స్ డజంట్ హ్యావ్ మ్యూజిక్. ఆ సైలెన్స్లో వచ్చేసరికి మనకి ఇంకా బ్యూటిఫుల్గా కన్వే అవుతుంది. ఇప్పుడు అక్కడ అందరి ఎమోషన్ ప్రాపర్గా కన్వే అవుతున్నప్పుడు కొన్నిసార్లు మ్యూజిక్ ఎందుకు పెడతాం, టు డిరైవ్ సమ్ ఎమోషన్. ఓకే ఈ క్యారెక్టర్ ఇది అనుకుంటాడని పెడతాం, అక్కడ అది అవసరం లేదు అనిపించింది. బట్ విభూతిని ఓపెన్ చేసిన ఇంటర్వెల్ దగ్గర అక్కడ అదర్ స్టోరీ ఈస్ కన్వర్జింగ్ టువర్డ్స్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ వన్ ఫీమేల్ గెట్టింగ్ డౌన్ ఈ టోన్లోనే ఉంటూ ఉంటుంది. దెర్ ఇస్ వన్ ఫీమేల్ హూ హ్యాస్ బీన్ పుట్టింగ్ లెటర్స్ ఎట్సెట్రా, ఈ విజువల్ అంతా చూపిస్తున్నాం, ఎవరో తెలీదు, ఇదొకటి కూడా రన్ అవుతూ ఉంది. సో ఇది ఎవరు అని చూపించే దగ్గర ఆల్రెడీ దట్ మల్టిపుల్ క్యారెక్టర్స్ హ్యావ్ సేమ్ ఫేషియల్ సిమిలారిటీ అనేది కొంత నడిచింది ఫస్ట్ హాఫ్ అంతా. సో ఇక్కడ మళ్ళీ దిగేది ఎవరు అనేది 2-3 ఎక్స్పెక్టేషన్స్కి స్కోప్ ఉంది. కొంతమంది మీరా జాస్మిన్ గారు దిగుతున్నారు అనుకున్నారు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్లో, బికాస్ లెటర్లు అంతా వేస్తుంది ఆవిడేనేమో. సో దట్ ఈస్ ఆల్సో వన్, ఇట్ విల్ ఫార్మ్ అనదర్ గుడ్ స్టోరీ. ఓహో ఇప్పటి వరకు ఉంది ఆవిడే ఏంటో, అది ఇంకో సెకండ్ హాఫ్ వేరేది అవుతుంది. బట్ ఇక్కడ దిగాలి అనటానికి మనం స్ట్రాంగ్గా నమ్మున్నది ఏంటంటే ఆడ మగ కొట్టుకుంటున్నారు, నాకు వారసత్వం నాది అని. ఓపెన్ చేసింది మన మాతృస్వామ్యం అనే దాంతో, ఇప్పుడు పితృస్వామ్యం అని చెప్పి ఈడు కొట్టుకున్నాడు బాబుభూతి, మళ్ళీ అనుభూతి వచ్చి చేస్తుంది. సో యు ఆర్ డిప్డ్ వెల్ ఇన్ టు దిస్ మగ ఆడ గొడవ. ఇందులో ఇంకొక జెండర్ దిగినప్పుడు నవ్వచ్చు, బట్ ఇట్స్ నాట్ లైక్ మేము ఫస్ట్ పెట్టుకున్న ఎజెండా అక్రాస్ ద మూవీ ట్రాన్స్ కనపడేది హుందాతనంతోనే ఉండాలి. ద డిగ్నిటీ హ్యాస్ టు బి మెయింటైన్, వీ కెనాట్ గో ఫర్ ఎనీ అదర్ స్కేల్. ఎందుకంటే ఈజీ టెంప్టేషన్ అక్కడ. ఒక ఫన్ మూవీ ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నప్పుడు ఇంతకు మించిన మాస్ ఎలిమెంట్ ఉండదు, ఇంతకు మించిన ఫన్ ఎలిమెంట్ ఉండదు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే. బట్ అది వద్దు అని స్టిక్ అయ్యి కూర్చున్నాం. మాస్ ఎలిమెంట్ అంటే నా ఉద్దేశం ఇది ఎవరో చేయట్లా, మళ్ళీ హీరో ఈస్ డూయింగ్ ఇట్. ద సేమ్ హీరో హూ డిడ్ బాబుభూతి, సింగరేణి, నవ్వులు పంచుతూనో అట్రాక్ట్ చేస్తున్నో ఇంటెన్సిటీ పెంచుతూనో ఉన్న సేమ్ హీరో ఈజ్ డూయింగ్ ద ఆపోజిట్ రోల్ అక్కడ. సో అది దిగినప్పుడు దాంట్లో ఉన్న డిగ్నిటీనే హోల్డ్ చేద్దాం అనుకున్నా, ఆ డిగ్నిటీనే నమ్మే ఆయన దిగారు. డిగ్నిఫైడ్ గానే కనపడతారు దిగిన వెంటనే కూడా. సో జస్ట్ ఒక చిన్న చక్కలు వచ్చినా సరే ఫస్ట్ ఆయనకు ఆ రూపం సెట్ అవటం అందరం అయిపోయింది, సినిమా డన్ పర్ఫెక్ట్. అంటే మేము లుక్ టెస్ట్ అప్పుడు కూడా అది చేసుకొని ఐ థింక్ ఇంటర్వెల్ ఈజ్ సంథింగ్ విచ్ విల్ వర్క్ వెరీ నైస్లీ అనేదే అనుకున్నాం. ఎందుకంటే చూసేటప్పుడే చాలా ఎవరు నిశ్చేష్లు అయిపోతా ఉంటారు కదా, అట్లా ఉన్నారు ఆయన. చాలా నిజంగా చెప్తాం, చాలా చాలా బాగున్నారు.